హాయ్ అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. ఇది వచ్చేసి మా చీమకోలన్న. మా చీమకోలు అనేది ఇంట్లోనే గుడ్లు పెట్టి మేమే పొదుగులేసేవాళ్ళం. ఆహ్, మనుషులను చూసినా భయపడవు. ఇంట్లోనే గుడ్లు పెడితే ఇంట్లోనే పిల్లలు కూడా చేసినాయన్న. ఇది చూడండి దీని దగ్గరికి పోతే ఎట్లా పొడుస్తుంది. నార్మల్‌గా చీమకోళ్ళు అంటే ఏంది బయట ఎక్కడో చెట్ల కింద తుప్పలల్లా అక్కడ ఇక్కడ దూరంగా గడ్లే గుడ్లు పెట్టడం. మనుషులు పోతే మనుషులు ఆడికెళ్ళి గుడ్లు తీస్తే మళ్ళీ వేరే ప్లేస్ మార్చడం. అట్లా కాకుండా ఇట్లా ఇంట్లోనే గుడ్లు పెట్టించేలాగా పెంచుకోవచ్చన్న. చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తే పెద్దయిన తర్వాత ఆటంతట అవే వచ్చి ఇంట్లోనే గుడ్లు పెడతాయి. ఎక్కడ బయట పెట్టవు ఇగ. ఇంట్లోనే పెడితే ఇంట్లోనే పొదుగుతాయి. మా 2 చీమకోళ్ళు కూడా ఇంట్లోనే పెడతాయి. ఒకటి పొదుగుడు పట్టింది ఆల్రెడీ. పిల్లలు కూడా చేస్తాయన్న ఇంట్లోనే. కాకపోతే ఏందంటే మాకు రీసెంట్‌గా రోగాలొచ్చి చీమకోళ్ళు, కోళ్ళు అన్నీ చనిపోయినాయి. ఒకే ఒక్క కోడున్నది. దానికి మళ్ళీ చీమకోడి గుడ్లు కొనుక్కొచ్చి పొదుగులైతే ఏస్తున్నాం. పొదుగుడేసేటప్పుడు మనం ఒరిగడ్డలేస్తే ఏమైతదంటే ఆ ఒరిగడ్డి లోపల ఆ గుడ్లు కొన్ని అటు ఇటు పోయి ఇరుక్కొని కోడి తిప్పదన్న. అవి పిల్లలు కావు. అందుకని చెప్పి బస్తలేస్తున్నాం. బస్తా అయితే ఒక దగ్గరికి అన్నీ జారకుండా వచ్చి ఒక దగ్గర ఉంటాయి కదా! మంచిగా తిప్పుతది. బస్తాలో అయినా పర్లేదు, ఇసుకలో అయినా పర్లేదు. నాకైతే బస్తా మంచిదనిపించింది. ఈటి మీద మనం బొగ్గుతోని గీసుకోవాలన్న. ఎందుకంటే మనం ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు లోపల పిల్లలనేది ఇట్లా చనిపోతాయి. కొన్ని కొన్ని సార్లు ఉరుములు, మెరుపులు గట్టిగా వచ్చినప్పుడు, సౌండ్‌లు గట్టిగా వచ్చినప్పుడు. ఈ చీమకోడి పిల్లలనేది 28-31 రోజు మధ్యలో అయితాయన్న. కొంతమంది 41 రోజు అంటారు. 41 రోజు కాదు. 28 రోజులు, 31 రోజు ఎందుకు పడతదంటే ఇప్పుడు మనం మనుషులు కూడా నార్మల్‌గా 7 నెలలకు పుట్టినోళ్ళుంటారు, 9 నెలలకు పుట్టినోళ్ళుంటారు కదా! అట్లానే కోడిని బట్టి ఒక కోడి ఏమో 28 రోజులకు, ఒక కోడి ఏమో 31 రోజుకి అట్లా అయితాయి.